మిస్టర్ రియాజ్ గారు, కో ప్రొడ్యూసర్. మన వెంకట్ గారు లాస్ట్ సెంటెన్స్ ఒకటి చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం అని. అది మాత్రం కరెక్ట్ కాదండి, మీరు చాలా టైం చేస్తున్నారు. దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎంతసేపు మాట్లాడతారు. గ్రేట్ అండి. సో ఈ ఆంకన్ ఎంటర్టైన్మెంట్స్ తో సహా మేము మన బ్యానర్లో కూడా మీరు అందరూ గ్లిమ్స్ చూశారు, అందరికీ నచ్చే ఉంటుంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నాకు సురేష్ గారి ప్రతాపం తెలుసు, ఎందుకంటే సురేష్ గారితో నేను చేస్తున్నది సెకండ్ టైం. సో ఈ క్రెసెంట్ సినిమాస్ మన బ్యానర్ కూడా ఇందులో ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వెంకట్ గారు ప్రొడ్యూసర్ కావచ్చు, ఏదో చిన్న పాత్ర మాది కూడా ఉంది కో ప్రొడ్యూసర్గా, అది కూడా మన సురేష్ గారు కల్పించడం నా అదృష్టం అగైన్. ఇంకోటి, ఇందులో ఇంతమంది స్టార్స్ ఉన్నారు. కుసుమ డేరింగ్ అండ్ డాషింగ్ అన్నట్టు మధ్యలో నిలబడి ఉంది. అది నవీన్ చిన్న స్టార్. మనం ఈసారి ఒక రెవల్యూషన్ చూడబోతున్నాం. అతను అంత బాగా యాక్ట్ చేశాడంటే సంజయ్ గారి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నాడని నేను చెప్పొచ్చు. ఆ జయంతి గారి కొడుకు కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నాలో ఒక యాక్టర్ ఉన్నాడన్న విషయం నాకు తెలియదు, ఆయన చెప్పినంత వరకు, మా డైరెక్టర్ గారు చెప్పినంత వరకు. నాలోనే కాదు, మా ఆవిడలో కూడా ఒక యాక్టర్ ఉన్నారంట. తనకి అసలు యాక్టింగ్ అనేదే తెలియదు. తను చెప్పారు మీరు చేస్తున్నదే యాక్టింగ్ అని. సో అప్పటికి తనకి అర్థమైంది ఏంటంటే, యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, జీవించాలి అని. తను జీవించింది అంట, నాకైతే తెలియదు, తను చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది.